చివరి ఆహ్వానం అనే కార్యక్రమంలోని సిద్ధపాటు అనే మరి ఒక ఎపిసోడ్కు మీ అందరికీ స్వాగతం. మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుంటూ గాను అవి మనకి తెలియజేయడానికి గాను మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనము తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాము. పాస్టర్ మన్రాజా గారు అలాగే పాస్టర్ సైమన్ పాల్ గారికి మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. మనము సంఘము ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని మనం గడిచిన ఎపిసోడ్లో తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అసలు శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా సిద్ధపడాలి, క్రీస్తుకి శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా సిద్ధపడాలనే విషయాన్ని చెప్తారా? తప్పకుండా. మనకి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో లాస్ట్లో ఇంకా శిష్యులకి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు మనం గమనించినప్పుడు ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే మనం శిష్యులుగా చేయడం అంటే దానికి కంప్లీట్గా అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరినీ విశ్వాసులుగా చేయండి అని చెప్పలేదు, శిష్యులుగా చేయండి అని చెప్తా ఉన్నారు. ఒకసారి చదువుదామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి కదా, ఎంత క్లియర్గా ఉంది కదా, శిష్యులుగా చేయమన్నారు. అదేవిధంగా మార్కు సువార్త 16:16 కూడా చదువుదామండి. మార్కు సువార్త 16:16లో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవరైతే శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో ముందుగా వాళ్ళు ఏం చేస్తారు? నమ్మి బాప్తిస్మం పొందుతున్నారు. మరి బాప్తిస్మం పొందటంతో అయిపోయిందా అక్కడతోటే అంటే? వాళ్ళు కూడా ఇదే పని చేయాలి. ఎందుకంటే మనకి ఇదే మత్తయి సువార్తలో ఏం కనిపిస్తుంది? అటు తర్వాత అంతము వచ్చునన్నారు చెప్తా ఉన్నారు. ఎప్పుడు అంతం రావాలంటే ఏం జరగాలి? ముందు సర్వసృష్టికి సువార్త వెళ్ళాలి. సో సువార్తను మనం అందరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుకు రాకుండా మనం నా విశ్వాసం నాకు చాలు అనుకుంటే సో అది మనం కేవలం విశ్వాసులుగానే ఉండిపోతున్నాం. విశ్వసించడం అంటే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం విశ్వాసం. ఈ రక్షకుడిని గురించి అనేకులకు చెప్పడం, అది నా బాధ్యత అని తీసుకోవడం, అది మనం అప్పుడు శిష్యులుగా మారుతాం. యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారు? వాళ్ళకున్న మొత్తం కంఫర్ట్స్ అన్నీ కూడా వదిలిపెట్టారు. యేసుక్రీస్తు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వాళ్ళకున్న పనులు అన్నీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. వాళ్ళకి అనారోగ్యం ఉన్నా పట్టించుకోలేదు, వాళ్ళ కుటుంబాల గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు. ఈవెన్ ఒకానొక టైంలో మృతులను పాతిపెట్టనీయుడే అని చెప్పి సొంత వాళ్ళు చనిపోయినా కానీ అక్కడ వాళ్ళకి దేవుడిచ్చిన పనే వాళ్ళు గొప్పగా భావించారు. సో మరి ఇది శిష్యులుగా ఉండడం అంటే. మరి మనం ఈరోజు శిష్యులుగా ఉంటున్నామా లేకపోతే కేవలం విశ్వాసులుగానే ఉండిపోతున్నామా? విశ్వాసుల పని ఎప్పటి వరకు మనం విశ్వాసులుగా ఉండాలంటే ప్రారంభంలో మనం యేసుక్రీస్తుని గురించి తెలుసుకునే క్రమంలో విశ్వాసులుగా ఉంటే పర్లేదు. కానీ ఇంక కంప్లీట్గా ఎప్పటికి జీవితాంతం నేను విశ్వాసిగానే ఉంటాను అని అంటే అది సరికాదు. ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తు శిష్యులు ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా మనం కూడా పనిచేయగలగాలి. చాలా చక్కగా వివరించారండి పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరేమన్నా చెప్తారా? యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అవునండి, శిష్యులుగా ఉండడం అని అంటే ఇది నెల రోజుల బాధ్యత, ఒక రోజు బాధ్యత, లేదంటే ప్రతి వారం బాధ్యత తీసుకోవడం కాదండి. ఇది లైఫ్ టైం మనం జీవించున్నంత కాలం కూడా ఆయనకి శిష్యులుగా ఉండాలి. ఆయన మనకి ఉద్దేశించిన పరిచర్య ఏదైతే ఉందో, ఆయన మనకి కమాండ్ చేసిన పరిచర్య ఏదైతే ఉన్నదో దాన్ని చిరకాలం వరకు కూడా సాగిస్తూనే ఉండాలి. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వాటన్నిటిని అధిగమిస్తూ దేవుని పనే గొప్పదని చెప్పేసి మనం ముందుకెళ్ళాలి. అంతకన్నా ముందుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఎవరైతే యేసుక్రీస్తు రాకడందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పవిత్రుడో వాళ్ళు కూడా అట్లే రీతిగా పవిత్రులుగా చేసుకోవాలి. ఇది అనుదినం జరగాలి. నేను ఒకరోజు చేసుకుంటా, నేను సంవత్సరానికి ఒకసారి పవిత్రుడిగా మారుతా అంటే కుదరదు. ప్రతిరోజు కూడా మనం మన పవిత్రతని కాపాడుకుంటూ దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో మనం మొదటిగా ప్రార్థన చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రార్థన అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అనేది మనకి దేవునికి మధ్యలో ఉండే సంభాషణ. ఆ తర్వాత మనం ఖచ్చితంగా సిద్ధపడాలి. దేని గురించి అని అంటే ప్రతిదాని గురించి కూడా సిద్ధపడాలి. పొందుకునే కష్టం గురించి, పొందుకునే దీవెన గురించి, దేని గురించి అయినా సిద్ధపాటు లేకుండా మనం ఎట్లా పొందుకుంటాం చెప్పండి? ఏదైనా అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది?
మనం కష్టపడితేనే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాం. ఆ తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఏవైతే ఇతరుల దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్నామో, ఏదైతే ఉపదేశం మనం బోధకుల దగ్గర నుంచి వింటున్నామో దాన్ని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి అంటే మన అనుదిన జీవితంలో దాన్ని మనం పాటించాలి. ఆ పాటించిన తర్వాత ఈ ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదైతే మనం విని మనం నేర్చుకొని మనం పాటించినామో దాన్ని మనం ప్రకటించాలి. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఈ మనం ప్రకటించే స్థితిలో లేకపోయినట్లయితే, మనం దేవుడి మాటలు వినకుండా ఉన్నట్లయితే, మనం ఈ శిష్యుడిగా ఉండి నేను దేవుని శిష్యుడిని, దేవుని సువార్థికుడిని, దేవుని పనిచేసేవాడిని చెప్పుకొని కూడా వ్యర్థమే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాల మధ్యలో మనకి ఈ తలాంతులు గురించిన ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఇక్కడ పరలోక రాజ్యము అనే ఒక పదంతో ప్రారంభమవుతుంది. దాని తర్వాతనే మళ్ళీ కంటిన్యూస్తో ఏముంటుందంటే ఒక రాజ్యాంతరం వెళ్తూ ఉన్నారు అని చెప్పని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి బయటకు వెళ్తూ అక్కడ తన దాసుల్లో ముగ్గురికి, ఒకతనికేమో 5 తలాంతులు, ఒకతనికేమో 2 తలాంతులు, ఒకతనికేమో 1 తలాంతు ఇస్తే 5 ఉన్నతనేమో వ్యాపారం చేసి వాటిని పెట్టుబడి పెట్టి డబల్ చేశాడు, 10 తీసేశాడు. 2 ఉన్నతను కూడా వాటిని మళ్ళీ డబల్ చేసి 4 చేసుకొని ఉన్నారు. 1 ఉన్నతను మాత్రం దాన్ని గొయ్యి తీసి పాతిపెట్టి మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, మళ్ళీ ఆయన ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు, ఇగో నువ్వు విత్తని చోట కోయివాడువు అని చెప్పని మళ్ళీ ఆయనకే చెప్తా ఉంటాడు. కఠినవుడు నువ్వు అని చెప్తా ఉంటాడు. అందుకే తీసుకొని ఏం చేస్తాడంటే ఈయన దగ్గర ఉన్నది కూడా తీసి ఈ 10 అతనికి ఇస్తున్నారు. దీని సారాంశం ఏంటి అని అంటే, మనకి ఈరోజు దేవుడు ఒక విశ్వాసాన్ని ఇచ్చారు, సత్యాన్ని ఇచ్చారు, జ్ఞానమును, తెలివితేటలను, అవకాశాలను ఇచ్చారు. సో వీటిని మన కోసం మాత్రమే మనం దాచిపెట్టుకుంటా ఉంటే దేవుడు రేపొద్దున అవి తీసుకువెళ్ళి ఇంకొక వాళ్ళకు కూడా ఇస్తారు. మనం వాటిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. మనం తెలుసుకున్న దాన్ని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు నీ ద్వారా ఇంకొక నలుగురు సువార్త తెలుసుకుంటారు, నీ ద్వారా ఇంకొక 2 దేవుని రక్షణలోకి వస్తారు. ఇది మనందరి మీద ఉన్న బాధ్యత. శిష్యులుగా మనం చేయాల్సిన బాధ్యత ఇదే. దేవుని వెలుగును మనం లోపల దాచిపెట్టడానికి కాదు, ఇంకా నలుగురికి ఉపయోగపడే విధంగా మనం మార్చాలి. చాలా చక్కగా వివరించారండి. ఇంతవరకు కూడా మనం ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఇప్పటి వరకు కూడా మనం ఎలా సిద్ధపడాలి అనే విషయం గురించి ఇంకా పాస్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా అలాగే వేచి ఉండండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమంలోనికి మీకు తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు మన సిద్ధపాటు గురించి పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో అందరినీ కూడా శిష్యులుగా చేయమని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. అసలు ఎవరిని శిష్యులుగా చేయాలి? యేసుక్రీస్తుకి శిష్యులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలో చెప్తారా? అంటే ముందుగా ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే, అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరెవరిని పిలిచారని అంటే, ఆయన వీళ్ళు చదువుకున్నవారు, వీళ్ళు చదువుకోలేని వాళ్ళు, వీళ్ళకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఇవేమి కూడా కాదు. ఆయన ఎవరైతే ఆయన పిలిచినప్పుడు అంగీకరించి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులుగా ఉండడం మనం చూసుకుంటూ ఉంటాం. అందులో 12 మందిని ఆయన ప్రత్యేకంగా ఎంచుకొని వాళ్ళ ద్వారా సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం చూస్తూ ఉంటాం. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుని ఉద్దేశము, ఇక్కడ యేసుక్రీస్తు ఫాలో మీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నన్ను వెంబడించండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. వెంబడించండి అని చెప్పి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం అనేక మందిని ఆయన రాజ్యంలో చేర్చడమే దేవుని ఉద్దేశం. అంతేగాని వెనకాల ఇంకేయో సంపాదించుకోవాలి, లేదనంటే వేరే కూడా పనులు పెట్టుకొని దేవుని పని కాకుండా ఇంకొక పని చేసుకుంటూ కూడా ఉండడం కాదు. ఇక్కడ ఎవరైతే దేవుని శిష్యులుగా ఉండాలని ఆశపడతా ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, వాళ్ళ మెయిన్ గోల్ ఏమై ఉండాలంటే అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అని అంటే ఎలా ఉండాలంట? ఆయన మాదిరిని పోలి వీళ్ళు నడుచుకోవాలి. ఆయన చేసినట్లుగానే వీళ్ళు కూడా ఆయన చేసినట్లుగానే వీళ్ళు చేయాలి. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు, తర్వాత ఇంకెవరెవరో వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యి, లేదంటే అక్కడ ఏదైనా అద్భుతం జరుగుతుందని అంటే, లేదంటే వాళ్ళు ఏదో గొప్ప మంచి మాటలు చెప్తున్నారంటే వాళ్ళకి ఆకర్షితులం అయిపోయి వాళ్ళు చేసినట్లు మనం చేయడానికి ఆశపడతా ఉన్నాం. లేదంటే సెలబ్రిటీస్ చేసే వాటిని బట్టి వాళ్ళని బట్టి మనం వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు శిష్యులు అనంటే ఆయన మాదిరి తీసుకొని ఆయన చేసినట్లుగా, ఆయన ఆజ్ఞలు పాటించడమైనా, లేదంటే ఆయన స్వార్థ చెప్పిన విధానమైనా,
లేదంటే ఆయన వెళ్ళిన మార్గాలైనా ఆయన మార్గంలో మనం నడవాలనేదే ఆయన ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని కాకుండా ఇంకా నేను వేరే ఉద్దేశాలు పాటిస్తా, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటే ఖచ్చితంగా అది సాతాను ఇచ్చే తెలివి, సాతాను ద్వారా వచ్చే జ్ఞానమే. చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22:14 అనేక మంది పిలువబడ్డారు, కానీ కొంతమంది మాత్రమే ఎంచబడ్డారు. అనంటే ఈ పని తేలికైనది కాదు, ఎంతో కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ కష్టము బండలు మోయాలి, రాళ్ళు మోయాలి అనేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటా ఉన్నారుగా, నా మీద రాజభారం ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ భారాన్ని దేవుడు మనకు కూడా అప్పగించారు. ఈ భారాన్ని మోయడానికి ప్రార్థన ద్వారాను, విశ్వాసం ద్వారాను, దేవుని మీద నమ్మకం ద్వారాను వెళ్తేనే తప్ప ఈ భారాన్ని మనం మోయలేం. ఈ లోకస్తుల మీద, ఈ లోకం మీద ఆశ పెట్టుకొని ఎక్కడి నుంచో సహాయం వస్తుంది, ఆ సహాయంతో నేను పనిచేస్తానంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళలేం. దేవుని మీద భారం వేసి ఒక అడుగు ముందుకేస్తే మిగిలిన అడుగులన్నీ కూడా ముందేపించేది దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, మనతో ఉన్నవాడు. చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళని పిలిచినప్పుడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా అన్నప్పుడు వాళ్ళు వెంటనే అక్కడికక్కడే వాళ్ళ వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించినట్టుగా వాక్యంలో రాసి ఉంది. ఎంత గొప్ప విషయం కదండి. ఇప్పట్లో అయితే ఎవరు రారేమో అలాగా, ఎవరన్నా సువార్తకు వెళ్దామని కానీ దేవుని పని చేద్దామని పిలిచినప్పుడు కానీ ఎవరు ఇప్పుడు అలాగ రాలేకపోతున్నారు. అప్పటికప్పుడు వాళ్ళ పనులు విడిచిపెట్టి రాలేకపోతున్నారు. కానీ నిజంగా అప్పుడు వారికి ఉన్న విశ్వాసము చాలా గొప్పది. అట్లాంటి విశ్వాసం మనకుంటే మనం కూడా నిజంగానే ఆయన రాకడకు సిద్ధపడతామని నేను నమ్ముతున్నా. అవునండి, ఖచ్చితంగా. నిజంగా దేవుని శిష్యులు జీవితాలు గమనించినప్పుడు వాళ్ళందరికీ కూడా మాదిరి యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఉన్న వాళ్ళకేమో వాళ్ళ మంచి ఫేమస్గా ఉన్న చర్చ్ పాస్టర్స్, నేను కూడా చాలామంది దగ్గర చూశాను, వాళ్ళు పాస్టర్ గారి తోటి ఫోటో దిగితే అది గొప్పతనంలాగా భావిస్తున్నారు, ఆయనతోటి కలిసి భోజనం చేస్తే గొప్పలాగా భావిస్తూ ఉన్నారు. సో దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉన్నారు, కానీ ఆయనతో ఫోటో దిగడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆయనతో భోజనం చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆయనతో విషెస్ చెప్పించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అవి ఎంతకైనా తెగిస్తున్నారు. కానీ దేవుని సువార్త పరిచర్యకి, తర్వాత శిష్యులని తయారు చేసే పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండడానికి మాత్రం మనం ముందుకు రాలేకపోతా ఉన్నాం. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తేమో నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా ఉంటే మనమేమో మన చుట్టూ ఉన్న చర్చిలో ఉన్న కొంచెం కొద్దిమంది ఫేమస్ పర్సనాలిటీస్ని మనం వాళ్ళని ఫాలో అవుదాం ప్రయత్నం చేస్తున్నాం. మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అవునండి, పాస్టర్ గారు చెప్పినట్టే బయట కష్టపడి సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసేది పోయి వీళ్ళు ఏదో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇస్తే, లేదంటే పాస్టర్ గారితో ఒక ఫోటో దిగితే, లేదంటే పాస్టర్ గారితో సమయం గడిపితే నాకు దీవెన, నాకు భాగ్యం అనుకొని అక్కడ వేలు లక్షలు కానుకలు దారాలు పోయడం మనం చూస్తూ ఉంటాం. కానీ కష్టపడే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, సపోర్ట్ లేదు. అనేక మంది కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ కష్టపడే వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేక వాళ్ళకున్న దాంట్లో కూడా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళు దేవుని శిష్యులండి. నిజంగా అండి, చాలా మనం చూస్తూ ఉంటే అనేక మంది వాళ్ళకి ఉండి కూడా దేవుని పరిచర్య చేయలేకపోతూ ఉన్నారు. చాలామంది వాళ్ళకి రోజుకి ఒక్క పూట తిని కూడా వాళ్ళ కుటుంబం అంతటిని 3 పూట్లు పోషించుకోలేని పరిస్థితి ఉండి కూడా కుటుంబం అంతా కలిసి సేవ చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నిజంగా అప్పట్లో యేసుక్రీస్తుని వెంబడించిన ఆ శిష్యులు కూడా ఇట్లాగే చేస్తుంటారు కదా సేవ. మొత్తం సమస్తాన్ని వదిలిపెట్టి, అయ్యో నా పిల్లలకి ఏది బాగాలేదు, నా భార్యను మంచిగా చూసుకోలేకపోతున్నా అనేవా ఏమీ లేకుండా వాళ్ళు సంతోషంగా సేవలో ఉండడం చూస్తూ ఉన్నాం. నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం అనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు. అవునండి, ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13-16లో మనకి ఇక్కడ సాక్రిఫైస్ చేయాలి అనే మాట ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అవి అన్ని విధాల సాక్రిఫైస్, అది మన లైఫ్ కావచ్చు, మనకున్న ప్రతిదీ, ఆస్తిపాస్తులు కావచ్చు, లేదా ధనం కావచ్చు, టైం కావచ్చు, ప్రతిదీ మనం దేవుని సువార్త నిమిత్తం మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడే మనం నిజమైన దేవుని శిష్యులుగా ఉన్నట్టు. అందుకని మనం శిష్యులను గమనించినప్పుడు దేవుని మాట విని ఎవరైతే ముందుకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు అబ్రహాము చూడండి, అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆయన వెంబడించారు, అబ్రహాముగా మారాడు. సో అట్లనే మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని ఎప్పుడు అనుసరిస్తామో మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అవును, తప్పదు. అప్పుడే మనం నిజమైన విశ్వాసంలో ఉన్నట్టు. దేవుని కోసం నేనేం చేయను, కానీ అన్నీ దేవుడే నాకు చేయాలి, నాకు ఆయనే రాజ్యం ఇవ్వాలి, దీవెనలు ఆయనే ఇవ్వాలి, అన్నీ ఆయనే ఇవ్వాలి, నేను మాత్రం ఏమి ఇవ్వను, అది నిజమైన విశ్వాసం కాదు.
చాలా చక్కగా వివరించారండి. ఇంతవరకు కూడా మనం ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఇప్పటి వరకు కూడా మనం ఎలా సిద్ధపడాలి, ఏ పరిస్థితుల్లో సిద్ధపడాలి అనే విషయాలు పాస్టర్ గారు వాళ్ళు చాలా చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి. ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమంలోని సిద్ధపాటు అనే ఎపిసోడ్కి మీకు తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు మనం పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, అసలు మనము ఎవరిని అనుసరించాలి అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే చాలామంది యవనస్తులు కానీ లేకపోతే పెద్దవారు కానీ వాళ్ళకి ఎదురుగా ఉన్న బాగా మంచిగా రెడీ అయ్యి బాగా ఎక్కువగా రెడీ అయ్యి ఉన్న పాస్టర్ గారులను కానీ వారిని కానీ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. లేదా వాళ్ళు ఎట్లా డ్రెస్ వేసుకుంటే అట్లా వేసుకోవడం, వాళ్ళు ఎట్లా నడిస్తే అట్లా నడవడం, వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడడం చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇంకా కొన్ని సంఘాల్లో, ప్రొటెస్టెంట్ సంఘాల్లోనే మనం చూసినట్లయితే చనిపోయిన వారికి కూడా ఒక కుర్చీ వేసి ప్రతి వారం కూడా ఆ కుర్చీలో వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నట్టు? అసలు వీటన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ కాలంలో ఎక్కువగా ఇదే జరుగుతూ ఉంది. అంటే సేవకులను అనుసరించడం, తర్వాత సెలబ్రిటీస్ని అనుసరించడం, లేదంటే ఎక్కువ మంచి మాటలు ఎవరైతే చెప్పి వాళ్ళు మంచిగా అలంకరించుకొని కనబడితే వాక్యంలో అది విరుద్ధంగా ఉన్నా కానీ ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయొచ్చు అనే ఇదిలో ఉంటా ఉన్నారు. కానీ మనం ఒకటి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను వెంబడించండి అని చెప్పారు. ఆయన్ని మాత్రమే మనం వెంబడించాలి. ఆయన తప్ప మనకి వేరే మాదిరి ఇంకెవరు లేరు. ఒకసారి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ మనం ఈ విషయాన్ని స్పష్టంగా మొత్తం పరిశీలించినట్లయితే ముందుగా పరలోకంలోనూ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారికి సంపూర్ణమైన అధికారం ఇవ్వబడింది. కాబట్టి మనం సమస్త జనులను శిష్యులుగా మార్చాలి. తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి. తర్వాత యేసుక్రీస్తు చెప్పిన సంగతులను గైకొనాలి. అవి అందరికీ కూడా మనం బోధించాలి. అంటే నా జీవిత శైలి నేను సొంతంగా డిజైన్ చేసుకొని దాన్ని అందరినీ పాటించమంటే సరిపోదండి. వాక్యంలో ఏది ఉందో దాన్ని చూపించి చెప్పగలగాలి. ఇంకొకళ్ళు మన వాక్యంలో ఇట్లుంది కదా అని అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పగలగాలి. దాన్ని స్ప్లిట్ చేసి దాన్ని మార్చి దేవుడు అట్లా చెప్పలేదు, దేవుడు ఇట్లా చెప్పలేదు అని చెప్తే అది సరైనది కాదండి. ఎందుకంటే వాక్యంలో ఒక పొల్లైనను ఒక జాటైనను కూడా పోదని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అలాంటిది వాక్యంలో ఉన్నదాన్ని తీసేసి కొత్తగా మనకి నచ్చింది పెట్టుకున్నాం అనుకోండి, మనం అబద్ధ బోధకులం అవుతాం. దేవుడు చివరి దినాల్లో ఇలాంటి వారి గురించే చెప్పారు. మోసగాళ్ళు వస్తారు, వీళ్ళు క్రీస్తు శరీరం గొర్రెపిల్ల శరీరం ధరించుకున్నట్టే ఉంటారు కానీ వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చిన్న చిన్నవి మార్చినట్టే ఉంటాయి కానీ ఈ చిన్న చిన్నవి మనం పరలోక రాజ్యం నుంచి మన దేవుడితో నివాసం నుంచి మనల్ని దూరం చేసే స్థితిగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదన్నా కొత్తగా వాక్యంలో లేనిది కనబడుతుందంటే మన వాక్యంలో పరిశీలించాలి. ఆయన చెప్పేది ఏదైనా ఎవరైనా చెప్పేది కొత్తగా ఉన్నదని అంటే ఆకర్షితంగా ఉంది, అది నీకు నచ్చుతుంది, కొత్త లైఫ్ స్టైల్ లాగా ఉందని అంటే ఫస్ట్ అది బైబిల్లో ఉందా లేదని చూడాలి. అవును ఈ ఆదిమ సంఘంలో కూడా అందరూ కూడా అన్యజనులు కొత్తగా క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చినాయి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి గమనించి వాక్యంలో ఏదైతే ఉన్నదో దాన్ని గైకొనడం మనకి ఎంతైనా అవసరం, అదే మనకి మంచిది. హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయము అదేవిధంగా అందులో 7వ వచనం మనం గమనించినప్పుడు, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో గమనించినప్పుడు మనకి ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. చాలా ఇది అవసరం మనకి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మనం వారిని అనుసరించాల్సిన అవసరం లేదు, వారి విశ్వాసాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడు నేను ఒకరికి వాక్యం చెప్తున్నానంటే నా బట్టలను బట్టి లేకపోతే నా బయట లైఫ్ స్టైల్ని వాళ్ళు అనుసరించాల్సిన అవసరం లేదు. నేను ఏ విశ్వాసం గురించి చెప్తున్నానో, నేను ఏ విశ్వాసంలో ఉన్నానో అది నిజంగా దేవునికి, బైబిల్కి, వాక్యానికి అనుసంధానమైందైతే ఆ విశ్వాసాన్ని నేను అనుసరించాలి. కానీ బయట నేను ఏం తింటున్నా, ఏం తాగుతున్నా అది కాదు. ఇప్పుడు అంతా కూడా అదే మోసంలో ఉన్నాం, మనం అదే ఇబ్బందులు పడిపోతున్నాం.
యూత్ అంతా మరి ప్రత్యేకంగా పాస్టర్స్ మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చి మంచిగా ఇట్లా చెప్తే ఆయనలాగానే డ్రెస్ వేసుకోవాలని, తర్వాత యూత్కి తగ్గట్టుగా పాస్టర్ గారు మంచిగా మీరు ఇట్లాంటివి వేసుకోవచ్చు పర్లేదు, మీరు ఇట్లా తినొచ్చు తాగొచ్చు తిరగొచ్చు అని చెప్పే పాస్టర్స్కి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. మేము చేస్తుంది తప్పు కాదు అనే ఉద్దేశంలో. ఈవెన్ పాస్టర్ గారు నేను ఏదైనా తప్పు చేసి దాన్ని నేను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే కూడా సో విశ్వాసులు కూడా ఓకే ఇట్లా పాస్టర్ గారే చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు. అది గుడ్ ఎగ్జాంపుల్ కాదండి. అందుకే మనం ఎప్పుడు కూడా మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ లాగానే ఉండాలి క్రైస్తవులందరికీ, అదేవిధంగా అన్యులకు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. మనమే ఒక ఎగ్జాంపుల్గా లేకుండా కేవలం బాహ్యంగా కనిపించే అపియరెన్స్ని మనం ఫాలో అవుదాం అనుకుంటే వేస్ట్ అయిపోతాం. మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అది కాదు దేవుడు కోరుకునేది. మనము నిజంగా విశ్వాసము, వారి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు విశ్వాసం అయితే కనుక యేసుక్రీస్తుని మనం ఫాలో అవ్వాలి, ఆయన్ని మనం అనుసరించాలి. కానీ ఒకరి తర్వాత మార్పు చేసుకుంటూ వచ్చిన లైఫ్ స్టైల్ని కాదు మనం ఫాలో అవ్వాల్సింది. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అవునండి, మనం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టే ఒకరిని ఫాలో అవ్వడం కన్నా దేవుణ్ణి ఫాలో అవ్వడం, దేవుని వాక్యాన్ని అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇక్కడ మనకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో మనకుంటుంది, శ్రమ, బాధ, హింస, కరువు, తర్వాత వస్త్రహీనత, ఖడ్గమైన, తర్వాత ఏదైనా కానీ మనల్ని ప్రభు ప్రేమ నుంచి, దేవుని ప్రేమ నుంచి ఎడబాపునా అని చెప్పేసి ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ శ్రమ, ఈ కరువు, ఈ కష్టం వస్తున్నాయంటే దేవుడికి దూరం అయిపోతారు. వాళ్ళు ప్రీచ్ చేసేవి కూడా, ప్రకటించేవి కూడా ఇవేం ప్రీచ్ చేయరు. అప్పుడు ప్రజలు ఏమవుతా ఉన్నారంటే అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాటికి. అలాంటి వాళ్ళని అనుసరించడం చాలా శ్రమ మనకే. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉంటూ, అలాంటి బోధ చేసేవారికి లేదంటే అలాంటి జీవిత శైలి గల వారికి దూరంగా ఉంటూ మనం దేవుని మాదిరికి మన దగ్గరగా ఉండడం చాలా మంచిది. చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. చూశారు కదండి, ఎంతో చక్కగా అనేకమైన విషయాలు సిద్ధపాటు గురించి మనకు తెలియజేశారు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన ఈ చివరి ఆహ్వానం అనే ప్రోగ్రాం.